ఆ సమర్పణ ఏంటి? మరి నీకు పెళ్ళి ఎవరు చేస్తాడు? ఎవరొకరు చేస్తారండి. అప్పుడు ఎంత ఫీలింగ్ ఉంటుందండి? అప్పుడు ఉండదు దగ్గర ఉండదండి. నా మ్యారేజ్ లైసెన్స్ కోసం పట్టుటి తెప్పించారండి వాళ్ళు. నేను వద్దంటే నాకు అక్కలేదు కదా లైసెన్స్, నేను చేయను ఏ పెళ్ళి అంటే. మీరు చేయకపోతే మాకు ఆ ఎవరి స్టాంపులు మాకు అక్కలేదు, మీ స్టాంప్ అయితే నేను చేసుకుని పిల్లలు అలా 2 సంవత్సరాలు ఏంటి నేను పెళ్ళి ఉంటాను. 2 సంవత్సరాలు మళ్ళీ నేను అన్ని రికార్డులు సబ్మిట్ చేసి గవర్నమెంట్ లైసెన్స్ తెచ్చాడు, పెళ్లి చేశాను. అక్కడి నుంచి 120 పెళ్లి చేసినప్పుడు దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులను మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కమిట్మెంట్. వీడు చేసుకోండి అంటున్నాడు. మేము ఖచ్చితంగా అన్ని తీసి సర్టిఫికెట్లు అన్ని తీసి మళ్ళీ నా బాధలు పడి, ఎందుకని సమర్పణ. ఆ సమర్పణ చేసి కూర్చున్నాడు, పెళ్లి కుదిరిపోయింది. పెళ్లి కుదురుతో గొడవ. అయితే ఏంటంటే కంగారు పడకండి, మీకు ఏం కంగారు పడకండి, పెళ్లి చదువుకుంటున్నారు, చదవనివ్వడం డిస్టర్బ్ చేయకండి. నెమ్మదిగా ప్రియులరా, మరి సొలొమోను దేవుని ఎదుట ఎంత అద్భుతంగా సిద్ధపడాడంటే అతను ఏ లోపం లేకుండా దేవుని మందిరాన్ని సుందరంగా కట్టేసాడటండి. దేవునికి స్తోత్రం. ఎంతవరకు కట్టేశాడంటే దేవుని మనసు గెలుచుకుని అంతగా సమర్పించుకున్నాడండి. సమర్పించుకున్నాడు కాబట్టి ఈ చరిత్రలో ఒక మూలనే నిలబడగలిగాడు సొలొమోను. అద్భుతమైన సంగతులు రాయగలిగాడు, చైతన్యం చేయగలిగాడు మానవ జీవితాన్ని. కాబట్టి దేవుని ఔన్నత్యాన్ని గురించి రాసి భ్రమలో బ్రతుకుతున్న ఈ లోకానికి, ఈ విశ్వానికి సందేశం ఏమిచ్చాడంటే నువ్వు ఎంత ప్రయాసపడిన సూర్యుని కింద అంతా వ్యర్థమే అని చెప్పాడు. మరి ఏంటి పరిస్థితి అంటే సమర్పణ ఒకటే ప్రాముఖ్యమైనదని చెప్తాడు ఈరోజు. కాబట్టి పిల్లరా, దేవుడు ఈ రకంగా మన జీవితాల గురించి జ్ఞాపకం చేసుకుంటాడు అన్నమాట. సమర్పణ అంటే అర్థం ఏంటంటే ఒక్కసారి కమిట్మెంట్ అయితే లైఫ్లో మళ్ళీ తిరిగిరారు. లోకాసు వార్త 19వ అధ్యాయంలో మీకు వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. మీ అందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి మాటలు ఇవన్నీ, కానీ కాంటెక్స్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. ఎవరి పేరేంటైనా అదిగో మీకు తెలియదు ఏమీ లేదు. పెద్ద సమస్య ఏంటంటే అన్ని తెలిసిపోవడమే సమస్య మనకి కదండి. అన్ని తెలిసిపోతే సమస్య. ఒకరోజు నాకు స్పాండిలైటిస్ స్టార్ట్ అయినట్టు నాకు తెలియదు ఆ సంగతి. బండి మీద తిరుగుతున్నాను, విపరీతంగా తిరుగుతున్నానండి గ్లామర్ మీద. ఒక 7 సంవత్సరాల క్రితం స్టోరీ మీకు. తర్వాత దేవుడు కాలేజీ వేరే విషయం. తిరుగుతుంటే నాకు ఈ లెఫ్ట్ అంతా తిమిరికేస్తుంది అనమాట. చేతి తిమిరికేస్తుంది, మెల్ల కూడా విపరీతంగా లాగుతున్నాయి. అన్ని తెలుసుకోవడం వచ్చే ప్రమాదం చెప్తున్నాను మీకు. ఈ లెఫ్ట్ లాగడం అనేది బ్యాడ్ సిమ్టమ్ కదా, ఇట్స్ కార్డియక్ సిమ్టమ్. అంటే ఏమనుకున్నానంటే నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ నాకు ఎవరు జ్ఞాపకం వచ్చారంటే మా అమ్మాయి జ్ఞాపకం అవుతుంది. నాకు చైనమ్మ ఎలాగా నాకు హార్ట్ పేరు వచ్చేటట్టుందని టెన్షన్. నాకు నైట్ లేచిపోయిన బైక్ ఇటువంటి తిరుగుతున్నాను. ఇప్పుడు వెళ్ళిపోతే భయపడిపోతారు, ఉంటే తెచ్చిపోతానేమో. ఎలా ఉంటుంది పరిస్థితి? చాలా సివియర్గా ఉందండి. దగ్గరికి వచ్చిన తర్వాత తెలిసింది నాకు. అది ఇంకా నన్ను అనుభవం నడిపించింది. వెరీ నెక్స్ట్ డే మార్నింగ్ నా క్లాస్మేట్ ఒకటి ఉంటే, లేదు బ్రదర్ ఎలా ఉంటుంది పరిస్థితి అంటే, అన్నా నేను కంగారు పడుకు పలానా చోటకి అర్జెంట్గా వచ్చాను బయలుదేరి, లేదా నేను రానంటే అవసరం లేదు వస్తాను అని అడిగాడు. ఏం లేదు అన్నది. అయితే కంగారు పడాల్సిన లేదు, నెమ్మదిగా రమ్మని 8 గంటలకు వెళ్ళి 11 గంటల వరకు ఆల్ టెస్ట్లు అన్ని చేయించేసి బీపీలకి చెక్ చేసుకుని ఈసీజీలు చేయించేసి అన్నీ అయిన తర్వాత డాక్టర్ కూర్చోబెట్టిన ఫస్ట్ గారు మీకు హార్ట్ అటాక్ వస్తుందని ఎవరు చెప్పారన్నా? నేను ఎవరు చెప్తారండి? మనమే ప్రపంచానికి చెప్తే మనకి ఎవరు చెప్తారు సార్? మనమే చెప్పుకున్నామండి. నేను ఇలాగంటాను నేను అంటే అవునండి సార్ చెప్పండి అన్నాను. లేదు సార్ ఇలా ఉందో పరిస్థితి. అలాగని ఏదో స్పైనల్ కార్డ్ సంబంధించి ఎలా నెలకొనే ఉంటాయి కదా, ఈ రాసి మీరు ఒకసారి ఎక్స్రేకి వెళ్ళండి అని నా ఫ్రెండ్ పిలిచాడు. రాజు అది తీయించిన తర్వాత ఒకసారి ఆర్థోపెడిక్ డాక్టర్ తీసుకెళ్ళి, మాస్టర్ గారు హార్ట్ అంటే ప్రసంగం అనుకున్నారేమో తేలికారు, అది ఏమో అవ్వలేదు, క్షేమం ఉందని చెప్పమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. తర్వాత ఇంకెందుకు ఎక్స్రేకి వెళ్దాం. సో నాకు అర్థమైపోయిన పరిస్థితి. బాగా తిరుగుతానండి, నేను విపరీతంగా తిరుగుతాను సార్ అన్నాను. సరే మీరు తిరగండి అన్నాడు. ఇంకా అది అవతలండి అన్నాను. మరి అవుతుందా? అవ్వదు కదా, ఎందుకు వచ్చింది? ఇప్పుడు వాయిస్ కూడా వాకులు కూడా ఆగిపోయిందండి. ఒకటి నాకు ప్రాబ్లం ఉంది, మీరు మాట్లాడకండి అన్నాడు. ఇంకా మాట అడగండి అన్నాను డాక్టర్ గారు. నేను ఎందుకంటే మాట్లాడకపోతే పాస్టర్ ఎలా అవుతాడు. సో పోతే బాగుండి ఉంటే ఉంటుంది, పర్లేదు, కొంచెం మా ప్రజలు అర్థం చేసుకుంటారులేండి. నా గురువులు నా స్వరము వెంట ఇబ్బంది ఏమీ లేదు, గుర్తుపడితే గురువులు మా దగ్గర కనుక్కుంటారు. అందుకంటే జ్ఞానం ఏమీ లేదని ఇంటికి వచ్చేసి కారణం ఏంటి అని అంటే కంగారు. అన్నీ తెలిసిపోతే చాలా ప్రమాదం. అందుకని వాక్యం తెలుసుకున్న ప్రమాదమే. అందుకని అప్పుడప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేయండి.
రోజు తెలిసేసుకుంటే మీరు తిరిగి బోధించడం మొదలెడితే ఇంకా రత్నాలు ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి. కాబట్టి పిల్లరా దాని అర్థం అది కాదనుకోండి, కాస్త మీరు చైతన్యవంతులు అవుతారు. చేతులకి దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి లూకాసు వార్తలో జక్కయ్యని గురించి మనం జ్ఞాపకం చేస్తున్నాం. జక్కయ్యకు ఒకే ఒక సమర్పణ ఏంటి చెప్పండి, బైబిల్ చూడుకుని చెప్పండి. అది అంతే, కానీ ఎందుకంటే మీకు తెలియదే ఉంది. ఇప్పుడు దుబాయ్ భారతదేశం అని చెప్తే కొత్త బైబిల్ ఎంత వేస్తాను నేను తేను కదా, ఏం తేడానికి లేదు. ఒకే బైబిల్, ఒకే కాంటెక్స్ట్ అందరికి. జక్కయ్యకున్న ఇంటెన్షన్ ఏంటంటే యేసు ఎవరో చూడాలి, తెలుసుకోవాలి కాదు, చూడాలి. నేను చూడగలుగుతాడా? చూసే పరిస్థితి ఉందా? ఎందుకని పుట్టుడు కాబట్టి. జనాలు యేసు ప్రభు టైంలో దరిదాపులు 11.5 feet ఉన్నారండి అప్పట్లో, హైట్ అండి అప్పట్లో. అంటే ఈ జీనియాలజీ ఇలాగా మనం రోజు కొంచెం తగ్గిపోయింది, ఇది హైట్ తగ్గిపోయింది మనుషులు. అప్పట్లో అప్రాక్సిమేట్గా దాన్ని ఎస్టిమేట్ చేశారు ఏమనంటే నియర్లీ 11 feet హైట్ ఉండేవారు యేసు ప్రభు టైంలో ఉన్నటువంటి ప్రజలని. ఆ టైంలో పుట్టుడు అంటే ఎంత ప్రమాదం, ఇంకా ప్రమాదం. సో అందుకని ఇంకా ప్రత్యామ్నాయం లేదు జక్కయ్యకి. ఉన్న ప్రత్యామ్నాయం వల్ల ఏంటంటే చెట్టు ఎక్కడ ఒకటే ప్రత్యామ్నాయం ఎక్కడ లేదా. ఎందుకు ఎలా ఎక్కాడంటారా? చెప్పండి ఎలా ఎక్కాడు? ఏవో పాస్టర్ చూడదంటారా? ఎలా ఎక్కడం లేదు బైబిల్లో. చెట్టు ఎక్కడానికి సమర్పణ కలిగి ఉన్నాడు, అందుకే ఎక్కేసాడు చెట్టు అంతే. దట్ ఈస్ లాజిక్ ఇన్ ఇట్. మీకు తెలియంది నేను చెప్పేది, లాజిక్ మిస్ అవ్వకూడదు అంతే. మనం ఎలాగైనా నేను దేవుణ్ణి చూడాలి. ఎరుకోకి వచ్చేసాడు యేసుప్రభు. లేట్ అయితే దాటిపోతాడు యేసుప్రభు. కాబట్టి లేట్ అవ్వకూడదు, నేను ఇప్పుడు ఆయన్ని చూడాలి. ఆ సమర్పణ జక్కయ్య అయినటువంటి వ్యక్తిని ఒక ఘోరమైన పరిస్థితి నుంచి ఒక ఉన్నతమైన స్థితికి ఈ సమాజాన్ని నడిపించడానికి దేవుడికి మాదిరికరంగా చేయడానికి ఉపయోగపడ్డాడు. కమిట్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని అందుకే చెప్పాను మీకు. సమర్పణ అనేది చాలా ప్రాముఖ్యమైంది. అది ఏం చేస్తుందంటే ఒక అద్భుతమైన వారధిని సృష్టించదు. అంటే ఇటు నుంచి అటువైపుకి ఒక మనిషిని నడిపించడానికి, చేర్చడానికి, ఏమంటే ఒక మనిషిని బలపరచడానికి, ఒక మనిషిని, ఒక పాపిని పరిశుద్ధుడిగా చేయడానికి, ఒక పాపిని దేవుని యొద్దకు నడిపించడానికి ఒక మనిషి యొక్క సమర్పణ అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్తాడు జక్కయ్య దగ్గర. దేవునికి స్తోత్రం. సో జక్కయ్య యేసు ప్రభుని చూడగానే ప్రభు ఎవరిని చూశాడు? జక్కయ్య. అక్కడ ఎంతమంది ఉన్నారు? చాలా మంది జనం ఉన్నారు. ది గ్రేట్ మల్టిట్యూడ్స్ ఫాలోడ్ హిమ్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. బహుజన సమూహం ఆయనను వెంబడించింది. ది గ్రేట్ మల్టిట్యూడ్స్ ఫాలోడ్ జీసస్. కాబట్టి చాలా జనం యేసు ప్రభుని వెంబడిస్తుంటే దేవుని చూపు ఎక్కడ పడిందంటే సమర్పణ కలిగినటువంటి ఒక సామాన్యుడి మీద పడింది. దేవునికి స్తోత్రం. సమర్పణ ఎంత గొప్పదో! ఏ సమర్పణ? నీ